కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఘట్టం ముగిసింది. ఇక నెక్స్ట్ పార్టీ హైకమాండ్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించిందా? పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటుండటంతో పార్టీకి ఫుల్ టైం బాస్ రాబోతున్నారా? త్వరలో కొత్త పీసీసీ చార్ట్ తీసుకోబోతున్నారా? పార్లమెంట్ ఎన్నికలకు ముందే కొత్త బాస్ ని ఎంపిక చేసే సాహసం అధిష్టానం చేస్తుందా? అసలు తెలంగాణ పీసీసీపై హైకమాండ్ మధ్యలో ఏముంది? వాచ్ ది స్టోరీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడానికి అధిష్టానం పక్కా ప్లాన్ సిద్దం చేస్తుంది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించుకుంది. ఎంపీలను గెలిపించుకునే బాధ్యత కూడా వారిదే అని తెగేసి చెప్పారు. ఇందులో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలిపించుకునే బాధ్యత కూడా సీఎం రేవంత్ రెడ్డిపైనే ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ శాఖల వారి సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ, దావోస్, లండన్ టూర్ల తర్వాత సీఎం మరింత బిజీ అయిపోయారు. సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఒకేసారి రాజకీయ సమావేశం పీఎస్సీ జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా బూత్ స్థాయి లీడర్లకి దిశానిర్దేశం చేసినటువంటి సంగతి తెలిసిందే. దీనితో పాటు మరోసారి పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి సిద్దమవుతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీలు గెలుచుకుంది. ఆ 3 ఈసారి కేబినెట్ లో మంత్రులయ్యారు. ఆ 3తో పాటు మరో 10 స్థానాలపై టీపీసీసీ గురిపెట్టింది. టార్గెట్ పెద్దదే అయినా లక్ష్యాన్ని చేరుకోవాలంటే పార్టీ యంత్రాంగాన్నంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాయి. అయితే పార్లమెంట్ లో లక్ష్యానికి మించి స్థానాలు కైవసం చేసుకోవాలంటే పూర్తి స్థాయి పార్టీకి సమయం కేటాయించే పీసీసీని నియమించడానికి అధిష్టానం రంగం సిద్దం చేస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. త్వరలో కొత్త పీసీసీ రాబోతున్నట్లు గాంధీ భవన్ లో వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో అధిష్టానం పెద్దలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో కూడా పీసీసీలను మార్చడంతో ఏ క్షణమైనా తెలంగాణలో కూడా కొత్త పీసీసీ ప్రకటన రాబోతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్ రావు ఠాక్రేను మార్చి ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షిని నియమించనున్నారు. అయితే ఇప్పుడు పీసీసీ రేస్ లో ఎవరు ఉండబోతున్నారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రిగా రెడ్డి ఉండటం, ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ ఉండటంతో పీసీసీ బీసీకి ఇవ్వాలని చర్చ జరుగుతోంది. దీంతో పాటు మంత్రుల్లో 2 మాత్రమే బీసీలు ఉండటం, గతంలో టికెట్ల విషయంలో కూడా బీసీలకు కొంత అన్యాయం జరిగిందనే పార్టీ నేతలు చెబుతున్న నేపథ్యంలో దాదాపు పీసీసీ అధిష్టానం బీసీ నేత వైపే మొగ్గు చూపుతుందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని నడిపించే నేత ఎవరు అని కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ రేస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు రేవంత్ పీసీసీగా ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలు చూస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆశిస్తున్నారు. అయితే వీరిలో ఒకరికి మంత్రి పదవి, మరొకరికి ఎమ్మెల్సీ ఇవ్వటంతో వారికి దాదాపు ఛాన్స్ లేనట్లే అని తెలుస్తోంది. ఇక మిగిలిన బీసీ నేతల్లో ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి పేరు బలంగా వినిపిస్తోంది. బీసీ నేతగా అటు అధిష్టానంతో సత్సంబంధాలు, విద్యావంతుడు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నేత కావటంతో మధు యాష్కి కలిసి వచ్చే అవకాశం. మరోవైపు అంజన్ కుమార్ యాదవ్, వి హనుమంతరావు పేర్లు కూడా బీసీ కోటాలో వినిపిస్తున్నాయి. వీరితో పాటు బీసీ ప్రాధాన్యత లేకుండా ఎంపిక చేయాల్సి వస్తే ఎమ్మెల్సీ, మంత్రి పదవికి ఆశిస్తున్నటువంటి నేతల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కుమార్ తో పాటు జగ్గారెడ్డి, జీవన్ రెడ్డిల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికప్పుడు రెడ్డిలకు కూడా పీసీసీ పదవి కేటాయించే సాహసం అధిష్టానం చేసే అవకాశం లేదని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఇప్పటికే పీసీసీ పదవిని దక్కించుకునేందుకు పలువురు నేతలు ఢిల్లీ కేంద్రంగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. చాలా మంది నేతలు తమకు పీసీసీ పదవిని ఇస్తే చేసేందుకు సిద్దంగా ఉన్నామని తమ మనసులోని మాటను బహిరంగంగానే చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల వరకు
రేవంత్ రెడ్డినే పీసీసీగా కొనసాగిస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సీఎంగా ఉన్న పార్టీకి సరైన సమయం దొరకకపోవడంతో తాజాగా హైదరాబాద్ కేంద్రంగా జరిగిన బూత్ లెవెల్ లీడర్స్ సమావేశానికి హాజరైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పార్టీపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని రేవంత్ ను ఆదేశించారట. దానిలో భాగంగానే రోజు విడిచి రోజు జిల్లాల బాట పట్టాలని టీపీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ గా విజయవంతంగా ముందుకు నడిపించిన రేవంత్ రెడ్డినే పార్లమెంటు ఎన్నికల వరకు పీసీసీగా కొనసాగించి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనలు అధిష్టానం ఉందంట. మొత్తానికి రాబోయే పీసీసీ అధ్యక్షుడు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లే నేతనే పీసీసీగా నియమించే అవకాశం లేకపోలేదు. అటు ప్రభుత్వ విధానాలను పార్టీలోకి, ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే బలమైన నాయకుడి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కొత్త పీసీసీ నియమించడానికి అధిష్టానం మంతనాలు జరిపినప్పటికీ పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దాన్ని వాయిదా వేసే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే పార్లమెంటు ఎన్నికల వరకు రేవంత్ రెడ్డియే పీసీసీ చీఫ్ గా ఉంటారు. ఆ తర్వాతే తెలంగాణ కొత్త బాస్ ఎవరు కాబోతున్నారో చూడాలి.